హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నర్స్ వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కాళేశ్వరంలో పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదండి. సో మేము పుష్కర స్నానానికి అయితే వెళ్ళొచ్చాం. కాళేశ్వరానికి అయితే మా జర్నీ ఎలా జరిగింది, దర్శనం ఎలా జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా. మా దగ్గర నుండి కాళేశ్వరానికి అయితే 50 km అయితే ఉంటుందండి. సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి అయితే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాం. మేము అండ్ మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళైతే ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుండి. పుష్కరాలకు వెళ్ళే వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 4 to 5 అట్లా. కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళైతే కొంచెం తొందరగా వెళ్ళండి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే కొంచెం 6 అయినా పర్లేదు. బట్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏంటంటే మీకు దర్శనం తొందరగా జరుగుతుంది అండ్ ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. మేము 5:30కి స్టార్ట్ అయ్యాం. అయినా కూడా మాతో పాటు చాలా వెహికల్స్ అయితే కనిపించాయి మేము వెళ్ళే రూట్లో అయితే. కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ట్రాఫిక్ అయితే జామ్ కాలేదండి. సో మేము బయలుదేరిన 1 అవర్కి అయితే కాళేశ్వరానికి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇది కాళేశ్వరంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఎగ్జాక్ట్గా అయితే మేము 7కి అయితే కాళేశ్వరం రీచ్ అయ్యాము. ఇక్కడ 4 వీలర్స్కి అయితే ట్రాఫిక్ జామ్ అయిందండి. మేము 2 వీలర్ తీసుకొచ్చాం కాబట్టి వెళ్ళనిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే కాళేశ్వరం బస్ స్టాండ్ అండి. కానీ ఇక్కడైతే బస్సులు అవైలబుల్గా లేవు. బస్సులు ఇక్కడ దాకా అయితే రావట్లేదు. బస్సుల కోసం అయితే వేరే సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అనేది సెట్ చేశారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు అయితే పుష్కర స్నానానికి అయితే రావడం జరుగుతుంది. సో అందుకే బస్ స్టాండ్లో అయితే కొంచెం రష్గా ఉంటుందని వేరే పార్కింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. అదే ఆ పార్కింగ్ ప్లేస్ అయితే పుష్కర ఘాట్కి 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉందండి. మళ్ళీ అక్కడ నుండి అయితే ఏదైనా మన వెహికల్ అయితే మాట్లాడుకొని లోపలికి అయితే రావాలి. ఇక్కడ మేమైతే పుష్కర ఘాట్కి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హెలిప్యాడ్ అయితే ఉందండి. హెలిప్యాడ్లో అయితే హెలికాప్టర్ తీసుకొచ్చారు. సో మేము ఇక్కడైతే ఒక 2 minutes ఆగి ఫొటోస్ దిగి అయితే వెళ్ళిపోయాము. కాశీకి వెళ్ళిన వాళ్ళని అయితే కాళేశ్వరం అయినా వెళ్ళి రావాలి అంటారు కదండి. సో అందుకనే కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ పుష్కరాల కోసం అయితే సరస్వతి దేవిని అయితే ప్రతిష్ఠించారండి. ఇది రీసెంట్గానే జరిగిందండి. రీసెంట్గా అయితే ఓపెన్ చేశారంట సీఎం గారు. సో ఇక్కడ వ్యూ అంతా అయితే చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడైతే చూడండి, అచ్చం వేవ్స్ అయితే బీచ్లో అయితే వచ్చినట్టు అయితే వస్తున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ஒரு கட்டு ஒரு கட்டு ஒரு கட்டு ஒரு கட்டு ஒரு கட்டு ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే బాబుకు స్నానం చేపిస్తూ వాటర్లో అయితే ఆడిపిస్తుందండి.
పాప కూడా నేను వస్తా మమ్మీ అంటే నువ్వు మీ నాన్నతో చేయని అయితే చెప్తుంది. ఇక్కడైతే పిల్లలు ఇంకా చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం ఇంత వాటర్లో అయితే దింపేసరికి. సో మా స్నానం అయితే అయిపోయిందండి. ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. ஒரு கட்டு ఏయ్ సో మేమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ సరస్వతి దేవిని అయితే ప్రతిష్ఠించారు కదా, అక్కడికైతే వచ్చాము. మా చిన్నంతో అయితే ఫోటోస్ దిగుదామంటే అస్సలు ఫోన్కి అయితే చూడట్లేదు. నేనైతే చూడనానని ఎంత పిలిచినా అస్సలు చూడట్లేదు. సో ఇంకా అక్కడి నుంచి అయితే కాళేశ్వర స్వామిని అయితే దర్శించుకోనికి అయితే మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళేసరికి 8:30 ఆ టైం అయితే అయ్యిందండి. జనాలు అయితే ఉన్నారు కానీ మరీ అంత రష్ అయితే లేరండి. మేమైతే దర్శనం కోసం అయితే క్యూ లైన్లో అయితే నిలబడి ఉన్నామండి. అప్పుడే విఐపి వాళ్ళు వస్తే విఐపి గేట్ అయితే ఓపెన్ చేశారు పోలీస్ వాళ్ళు. సో అప్పుడే మా ఆయన అన్నయ్య ఇద్దరైతే లోపలికి అయితే వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ ఆయన అయితే బయటనే ఉన్నాము. మా పిల్లలు అయితే లోపలే ఉన్నారు. ప్లీజ్ మమ్మల్ని కూడా పంపించండి అని పీసీ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసేసరికి ఒక 10 minutes తర్వాత అయితే మమ్మల్ని కూడా పంపించారు. సో అలా అయితే మాకైతే విఐపి దర్శనం అయితే పూర్తయింది. వేరే వాళ్ళకైతే ఒక 2 hours అయితే పట్టిందండి దర్శనానికి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే పుష్కరాలకు వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి. ఫ్రీ దర్శనానికి అయితే ఒక 3 hours అయితే పడుతుందండి. అది ఇంకా 8-9 వరకే. ఇంకా 11-12 అయితే చాలా టైం అయితే పడుతుంది. సో అందుకని కొంచెం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. 10 అయితే అవుతుంది. ఆ టైంకి చాలా ఎండ కొడుతుంది. అందుకోసం అయితే మమ్మల్ని పిల్లల్ని తీసుకొని బస్కి అయితే రమ్మన్నారండి. మేమైతే బస్ ఎక్కినాం. సో ఇంకా చూడండి ఇంత ట్రాఫిక్ 10 kilometers పైకి అయితే ట్రాఫిక్ జామ్ అయిందండి. చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. సో పిల్లలు అయితే ఒక్కపోతకు చాలా సతాయించారండి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి అయితే ఒక 1/2 hour పట్టిందండి. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇంకా 12 అయిపోయింది. సో ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.